మంచిది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా మరలా ఈ యొక్క నెలలో మరి 9 సంఘాలు ఈ యొక్క యవనస్తుల కూడికలో మరలా ఈ విధముగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు మరలా నాకిచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మరి సమయము అననుకూలత పరిస్థితుల్లో కూడా ఈ విధంగా మరి ఈ యొక్క కూడికలో ప్రభు వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకిస్తా ఉన్నటువంటి మరి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మరి ఈ దినము ఈ విధంగా కూడుకోవడానికి మీతో కలిసి సహవాసము చేయడానికి అననుకూలతగా ఉండేది. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మీ మధ్యకు రావడానికి దేవుడు అనుకూలపరిచాడు. మంచిది. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. మరి ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి మరి అంశం ఏంటంటే ఆత్మీయ ఎదుగుదల కొరకు మనం నేర్చుకోబోతున్నాం. 1 కొరింథీ రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనాన్ని మరలా నేను చదువుతాను. పౌలు రాసినటువంటి మరి 1 కొరింథీ రాసినటువంటి పత్రికలో 14వ అధ్యాయం 20వ వచనము. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై ఉండుడి. దేవుడు మరి చదవబడినటువంటి వాక్యాన్ని దీవించిన గాక. మరి చిన్న మాట ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ సీటీఎం ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క యవనస్తుల కూడికలో ఈ విధంగా ప్రభా 9 సంఘాలు యవనస్తులు యవన స్త్రీలు మేమందరము సహవాసముగా మేము కూడుకుని నీ వాక్యమును నేర్చుకోవడానికి మాకు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రయాణం చేసుకుని ఈ దినాన్ని బొండిగూడ కాలనీలో ఈ విధంగా కూడుకోవడానికి మాకు ఇచ్చిన అనుకూలతను బట్టి వాతావరణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ప్రభా, నీ వాక్యాన్ని నేను నిలబడి బోధిస్తూ ఉంటుండగా వింటున్న ప్రియ సహోదరులు సహోదరులందరూ ఆ యొక్క వాక్యము ద్వారా వారు జీవితాలను అన్వయించుకుని సరిచేసుకునే కృపను దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. నేను నిలబడి మరి ప్రారంభించి ముగించేంత వరకు ప్రభా నువ్వే అధ్యక్షుడిగా ఉండి నడిపించి సహాయం దయచేయమని మా ప్రాణప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. Odo bangsa kanarayong lingan. Hendrengan yanang lingan yeri nakmang. Kanila ka grab lingan ajari na susunamar do inyang maranji. Do ite goy na jaita grab lingan dangada dangdinji. Apramang tan Jesu Kristo ranyong lingan kudu benem tebe. Do nami anjalanga na susuna heading biran oblinglay ఆత్మీయ వెదుగుదల కొరకు జంగడాన్ అమ్మనరంగన సేలే. ఒక వ్యక్తి అల్లెన్ ఆత్మీయంగా వెదగాలి అని అంటే మనం ఒక వ్యక్తి ఎలా ఆలోచించాలి, ఎలా ఉండాలి అనేది పౌలు చెప్తున్న కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అయితే తనే మొదటి రాసినటువంటి కొరింథీ పత్రికలో 14వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినప్పుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు, కొరింథీలో ఉన్న సంఘ సహోదరులు మరి సహోదరుల కొరకు ప్రత్యేకముగా ఈ మాటలు ఆయన రాస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటలు రాస్తున్నటువంటి సమయంలో ఆయన ప్రత్యేకముగా కొరింథీ సంఘములో పౌలు లేడు, కొరింథీలో పౌలు లేడు. కానీ ఎవరి ద్వారా కొరింథీ సంఘములో ఉన్నటువంటి సమస్య, అక్కడ ఉన్న విశ్వాసుల కొరకు, అక్కడున్న సహోదరుల కొరకు, సహోదరుల కొరకు, సంఘము కొరకు, అక్కడున్న సమస్య కొరకు ఎవరు పౌలు దగ్గర తెలియజేశారు అని అంటే క్లోయే అనే ఒక ఇంటివారు. ఆయన కొరింథీ సంఘములో ఉంటూ ఉన్నాడు. అక్కడున్నటువంటి సమస్య, అక్కడున్నటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితి ఏంటో ఎరిగిన వాడుగా ఉన్నాడు. అయితే అక్కడున్న సమస్యలు బాగోలేదు. అక్కడ భిన్నమైనటువంటి బోధలున్నాయి,
అక్కడ ఐక్యత లేదు, అక్కడ సహవాసం లేదు, ఏక మనసు లేదు. వారిలో మనం చూసినప్పుడు ఒకరినొకరు అక్కడ చూసినప్పుడు చాలా మంది విశ్వాసులు ఐక్యతగా జీవించటం లేదు. ఒకరినొకరు అసూయ, ద్వేషం, దుష్టత్వంలో వారు జీవిస్తున్నటువంటి సందర్భంలో క్లోయే అనే ఈ యొక్క ఇంటి వారు కుటుంబం పౌలు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. అయితే పౌలు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్యను గుర్తించి ఆయన ఏమంటున్నాడు అని అంటే, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి అని తెలియజేస్తా ఉన్నాడు. జాగిబే మొబ్లింగ్ పౌలు కొరింథీరు అనుకున్నాడు అని ఏతిగా మొబ్లింగ్ అన్నప్పుడు మొదటి మాట ఏమంటున్నాడు? బుద్ధి విషయమై పసిపిల్లలు కాక బనుడ్డి నక్సెలాంబెన్ పసిగ్గి అయితేడో అడేడం గామెతి అనబాగు ఈతగామెతి గలబెండెన్ దుష్టత్వము విషయమై శిష్యులుగా ఉండుడి అంటే దనువైలేగన్ ఇతికి దేవా పసిగ్గి దేవా గామెతి అనబ్యాగి గిలబెండెన్ ఇతగామెతి అనోగండి లెంగి మయంమర్గి దేబా అంటే బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి, అనోగండీనం, జ్ఞానానం, తలంతంనం, బారానం, ఆమన్ మయంమర్గి ఒగండియ మయంమర్గి డేయ gamle deba gamle kanambri కొరింథీరు అనుకున్నాడు అని అనపై మరి పౌలు ఎనగనైతే తీయేతే ఆయన ఒక ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ఎనగం కాదు కానీ ఉత్తరం రాస్తూ కొరింథీ సంఘానికి పంపిస్తా ఉన్నాడు. క్లోయే అనే వ్యక్తి ఆయన పంపిస్తా ఉన్నాడు. అయితే ఈ విధంగా జీవించాలి, ఈ విధంగా ఉండాలి అని కొరింథీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసుల కొరకు, అక్కడున్న సంఘము కొరకు, అక్కడున్న యవనస్తుల కొరకు, యవన స్త్రీల కొరకు తెలియజేస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మూడు విషయాలను బట్టి మనం కూడా ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా నడుచుకోవాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా మనం క్రైస్తవ జీవితంలో మనం ఏ విధంగా ఎదగాలి అనేది పౌలు తెలియజేస్తున్నట్టు విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక విశ్వాసి ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభు ఎరిగిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఒక వ్యక్తి ఎలా ఉండాలి అనంటే బుద్ధి విషయమై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిగానైతే బుద్ధి విషయమై పసిపిల్లలు కాక బనుడిలేంగన్ అంబేన్ పసిగ్గే అయితేడం అడేడం గామైతే తసన్ డంగడింజి దిర్నామరంజి అల్లేన్ బనుడిలేగన్ పసిగ్గి డేబెంతే అంటే బనుడిలేగన్ పసిగ్గి డేబెంతే అబిర్నాలింగి ఇలబెండెన్ మనము క్రైస్తవులుగా క్రీస్తు నమ్మిన తర్వాత మనం ఎలా ఉండాలో, ఎలా జీవించాలో సేవకుల ద్వారా, ప్రభు వాక్యం ద్వారా మనకి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం, వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. అయితే మనకి కొంత అవగాహన కలిగి ఉన్నాం. మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి అనేది కొంతవరకు మనం తెలుసు. కాబట్టి మారు మనసు పొందినటువంటి మనము, రక్షింపబడినటువంటి మనము ఎలా మనము ఆలోచించాలి, ఎలా మనము నడుచుకోవాలి, ఎలా మన జీవితాన్ని కొనసాగించాలి అనేది పౌలు తెలియజేస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదట ఏమంటున్నారు అని అంటే బుద్ధి విషయమై పసి పిల్లలు కాక బనుడీలింగ్ నాంబే పసిక్కి అడ్డాడం కానీ ఏతే మర్జిడేబా మయంమర్జిడేబా అంటే జ్ఞానాలింగ్బేన్, బారాలింగ్బేన్, దిర్నాగోలింగ్బేన్, గార్బేరింగ్బేన్, అంగ జూనాలింగ్బేన్ ఎనంబ్రే క్రీస్తులింగన్ అడుకుబేండేతే ತರಂತಂ ಬಿನಿಯನಂಬ್ರಿ ಅಡಕು ಬಿಂಡೈತೆ ಜ್ಞಾನ ಬಿನಿಯನಂಬ್ರಿ ಅಡಕು ಬಿಂಡೈತೆ అనోగండి బినియనంబ్రి అడుకు బిండైతే కునప్సల పౌలు కొరింథీరు అనుకునేతైతే ఇడోలైతే కొరింథీరు అనుకునేడం గల్లమైతే ఏతగామైతే గల్ల బెండెన్ అంబేన్ బనుడీలెంగేం పసిగ్గే అయితేడం అడేడం బిండో తేని జైతంగామైతే బాగు దుష్టత్వం విషయంలో శిష్యులుగా ఉండుడి ధనువై లేంగన్ ఏతగామైతే అంబేన్ పసిగ్గే అయితేబా డేబా పసిజంజి కోర నగ్గలమజి బండ్రాబ నగ్గలమజి
ఆనించి పింతున్ అలుంబే నాసన్ ఆనించి 80 అల్లెన్ నిమ్లబెండెన్ పాపం అనేది ఆనించి తెలియదు. ఏ విధంగా నడుచుకుంటే తప్పు అనేది వారికి తెలియదు. ఎందుకు అని అంటే వారు పసి పిల్లలు, వారికి జ్ఞానము లేదు, వివేచన లేదు, వారి పిల్లలు కాబట్టి తెలియదు. కాబట్టి ధనువాయిన క్షేలే తేనగామితి నమ్మి పసి గీతేబా దేబా అంటే కోరామర్ జడేయడం కనంబరిన పింతున్ అతవర్లేగి నంబిన అజాడంనే కానీ ఆంపిన్ పసిగ్గి tanungiem lengan ఇప్పుడు pasijan jalangi lebenden nami aninji altuteji ode aninji abbokrekan alban rakteji binda abbokre kamro ketetenji maitenji maile baroke andi tenji tudu tenji jattu tenji artunudu lengan daku tenji tinambari dirnamaranji janang adku bendeti dangadanji dangidinji janang kunambari adku bendeti gamle tenana pember paul kanambari na gallameti ఆతి కళ్ళని జట్టం గిలిపిండేన్ బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి అంబేన్ బనుడి లేంగాన్ ఇతి మర్జి డేబా మయంగ్ మర్జి డేబా మనము ఏమి చేస్తే దేవునికి అనుకూలతగా ఉంటుంది, మన జీవితానికి ఏమి చేస్తే దేవునికి మహిమకరంగా ఉంటుంది అనేది మనం ఆలోచించి మనం చేయవలసిన అవసరత ఉంది. అయితే ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎదగాలి అని అంటే మనం ఏమి చేయాలి, మనం ఏమి చేస్తే ఆత్మీయంగా ఎదగగలం, ఏమి చేస్తే ఆత్మీయంగా మనం ఎదగలేము అని అంటే చాలా వరకు అలంగితపోయి యవనస్తులుగా ఉన్న మనం, యవన స్త్రీలుగా ఉన్నటువంటి మనం చాలా వరకు వాక్యాన్ని నేర్చుకుంటూనే ఉన్నాం, వాక్యాన్ని వింటూనే ఉన్నాం, కానీ మన జీవితాలు మన యొక్క బ్రతుకులు మారడం లేదు. కారణం ఏంటి? గమనిపెండి, ఇంకా మన జీవితంలో విడిచిపెట్టవలసినది, లేకపోతే కొన్ని విషయాలలో మనము చేయకూడదనే వాటిని మనం చేస్తూ ఉన్నాం గనుక కొన్నిసార్లు మన జీవితంలో కనబడిన ఆత్మీయంగా వెదగలేకపోతా ఉన్నాం. జంగడదాగి ఎందుకు మరంలంగా అని అంటే దేవుడు కొన్నిసార్లు మనం చెప్పినటువంటి విషయాల్లో మనము పాటించటం లేదు, ఆచరించటం లేదు, దానికి విధేయత చూపటం లేదు గనుక మనం ఆత్మీయంగా వెదకలేకపోతా ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనం ఆత్మీయంగా వెదగాలి అని అంటే, ఆత్మీయంగా జీవించాలి అని అంటే, ఆత్మీయంగా మనం బ్రతకాలి అని అంటే, మరింతగా దేవునిలో ఎదగాలి అని అంటే మనం ఏ విధంగా జీవించాలి అన్నప్పుడు ఒకప్పుడు పౌలు యొక్క జీవితం ఎలా ఉండేది, పౌలు యొక్క బ్రతుకు ఎలా ఉండేది, ఒకప్పుడు పౌలు ఏ విధంగా ఆయన ప్రభులో నమ్మకమునప్పు లేకపోతే మారు మనసు పొందకమునప్పు ఆయన జీవితం ఎలా ఉండేది అని చూసినప్పుడు మొదటి తిమోతి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 12-13 వచనాలలో మనం చూస్తాం. తీతల్లేన్ అబ్బాయి తిమోతి కంబాలను అబ్బాయి అసుడాన్ అల్లేన్ 12-13లో గిల్ల వెండేన్ అనపై మరి పౌలు ఆయన అమండ్రెంగ ఆయన అడంగ అయం లేంగాన్ ఆయన అన్యానాన్ అనుకున్నాన్ అత్రంతమన్ ఓడే ఆయన అనోగండి యంబ్రి డకోలి అల్లే గిల్ల వెండేన్ తీతే రైతా కంబోలెంగన్ ఆయన నంబరి సాకిన్ తీయతే గిజైబా అబ్బాయి తిమోతి కంబాలన్ అబ్బాయి అసుడాన్ అల్లే 12-13 వచనాల్లో మనం చదువుదాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. చూడండి, కొన్ని విషయాలలో తెలియక చేస్తాం, కానీ కొన్ని విషయాలు తెలిసే చేస్తాం. తెలిసి చేసిన వారు ఎప్పుడు ఆత్మీయంగా వెదగలేరు. తెలియకుండా చేసేవారికి దేవుని కృపల ద్వారా కనికరింపబడి విశ్వాసములో వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఆయన జీవితంలో కనికరాన్ని ఇస్తాడు. పౌలు జీవితం, ఒకప్పుడు ఆయన జీవితం యవ్వన కాలంలో ఉన్నప్పుడు, యవ్వన జీవితంలో ఉన్నప్పుడు ఆయన జీవితం ఎటువంటిది అని అంటే ఆయన హింసకుడగా దూషకుడగా ఉన్నాడు. కానీ అది తెలిసి చేశాడా, తెలియకుండా చేశాడా? తెలియకుండా చేశాడు. కాబట్టి దేవుడు ఆయనను క్షమించి మారు మనసు పొందేటట్లుగా దేవుడు ఆయనను కనికరించాడు. కాబట్టి ఆయన జీవితము ఆత్మీయంగా వెదగగలిగాడు అని మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్నిసార్లు మన జీవితంలో
మనం తెలిసి తెలిసి కూడా తప్పులు చేస్తా ఉన్నాం, పాపాలు చేస్తా ఉన్నాం, అబద్ధాలు ఆడుతా ఉన్నాం. కాబట్టి దంగడ తరం తంలింగ్లేన్ తంగడ గోలింగ్లేన్ కొన్నిసార్లు జంగడ దాగలేన నీతిలంగ్నే మరంగ్లంగ్నే జంగడదాగి అమనరగన అగ్రామ్ గ్రామన్ ఏతి అన్నప్పుడు అల్లేన్ కనంబరిగిన బంక్షనప్లింగ్ డేలీజా గర్బెరింగ్ డేలీజా దెర్నాలింగ్ డేలీజా ఒరే కితుంగ్ బారాలింగ్ డేలీజా కితుంగ్ బనంతంలింగ్ డేలీజా కనితిలింగ్ డేలీజా కనంబరి అల్లే మరంగ్ల పాంగ్బేన్ సైడేన్ ఈ తలుంబిండేతి అన్నప్పుడు అల్లేన్ కనోడారేగాన్ దేవునికి ఇష్టముగా మనం జీవించినటువంటి వ్యక్తులముగా ఉండాలి. అంతా సన్న కనంబరి అల్లేన్ రెట్టాకంబోలంటూ ఒంగిన పుంగైతే నప్సేలే పౌలు యొక్క జీవితంలో ఎప్పుడు ఆయన ఆత్మీయంగా జీవించగలిగాడు అని అంటే క్రీస్తు ఎదుట ఆయన సమర్పించుకున్నాడు. ఆయన జీవితాన్ని క్రీస్తు దగ్గర సమర్పించుకున్నాడు. పూర్తిగా ఆయన జీవితాన్ని క్రీస్తుని అప్పగించాడు. కాబట్టి గలతి రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటారు చూడండి. గలతి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో ఆయన ఆత్మీయంగా ఎదగడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు తేతి గిజైబా ఆయన జీవిస్తున్నటువంటి జీవితం ఆయన ఎవరు నడిపిస్తా ఉన్నారు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయను జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. తెనగామే తిండో జీవించుచున్న నా జీవితం ఇప్పుడు నాయందు ఎవరు జీవిస్తూ ఉన్నాడు అంటున్నాడు? క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాడు. పౌలు జీవితంలో ఆయన జీవితంలో క్రీస్తు ప్రాముఖ్యత, క్రీస్తు ఆయన యందు జీవిస్తూ ఉన్నాడు. ఆయన జీవిస్తున్న జీవితం ఆయనది కాదు, ఎవరిది? దేవునిది. ఆయన చిత్త ప్రకారము ఆయన నడుచుకుంటూ ఉన్నాడు. ఎవరి చిత్తం? దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ప్రకారము ఆయన నడుస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన జీవితం దేవుడు ఆత్మీయంగా వెదగడానికి కృప చూపిస్తా ఉన్నాడు. కాబట్టి తెనలే గిలిపిండే ఆయన అగమితిన అభినాలి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఆయన ఒకప్పుడు తిమోతిలో మనం చూసాం కదా, ఆయన దూషకుడు, ఆయన హింసకుడు. కానీ పూర్వకాలంలో ఆయనటువంటి జీవితం జీవించినటువంటి వ్యక్తి ఇటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం ఆయన కొరకు చూస్తూ ఉన్నాం. నేను జీవిస్తున్న జీవితం నాది కాదు, క్రీస్తే నా యందు జీవిస్తా ఉన్నాడని చెప్పగలుగుతున్నాడు అని అంటే ఎంత ఆత్మీయంగా ఆయన వెదిగాడో మనం చూస్తూ ఉన్నాం. మనం ఎంతవరకు మనం ఆ విధంగా సాక్ష్యము చెప్పగలమా? నా జీవితం నాది కాదు, క్రీస్తే నా యందు జీవించి నడిపిస్తా ఉన్నాడని మనం కూడా సాక్ష్యం చెప్పగలమా? ఆ విధంగా మాట్లాడగలమా? మన మాటల్లో కానీ, పనుల్లో కానీ, ప్రవర్తనలో కానీ, మన జీవితంలో కానీ దేవుని ఇష్టంగా మనం జీవిస్తున్నామా? యవనస్తులంగా మనం, యవన స్త్రీలంగా మనం, మన ఆలోచన ఎలా ఉంది? మన తలంపులు ఎలా ఉన్నాయి? మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? మన మాటలు ఎలా ఉన్నాయి? పౌలు యొక్క జీవితం చూసినప్పుడు ఆయన ఒక మాదిరి. క్రీస్తుతో పోల్చుకుంటున్నాడు అని అంటే నిజంగా ఆయన జీవితం ఎటువంటిదో మనం చూడగలం. ఆయన జీవితము పరిశుద్ధమైన జీవితం. ఆయన జీవితం క్రీస్తు ఎలాగైతే పర్ఫెక్ట్ గా ఉన్నాడో ఆయన కూడా అలాగే జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను నేను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూసారా, నువ్వు అలా చెప్పగలవా? నీ యవన జీవితంలో, యవన కాలంలో నేను చేస్తున్న పని దేవునికి ఇష్టమైన పని, దేవునికి అనుకూలమైనటువంటి జీవితం నేను జీవించగలుగుతున్నానని నువ్వు కూడా చెప్పగలవా? మన జీవితం ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? క్రీస్తు మన యందు జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. కనుక
ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటి అని అంటే, మనము ఆత్మీయంగా వెదగాలి అని అంటే మనం దుష్టత్వం విషయములో మనం ఎలా ఉండాలి? శిష్యులుగా ఉండాలి. బుద్ధి విషయంలో పెద్దవారలై ఉండాలి. మనం చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండి ఆత్మీయంగా జీవించడానికి మనము ఆలోచన చేయాలి. అయితే మనము పెద్దవాళ్ళముగా ఆత్మీయంగా వెదగాలి అని అంటే మనం ఎలా ఉంటే, ఎలా జీవిస్తే మనం ఆత్మీయంగా ఎదగగలం అనేది ఒక 3 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. యాగి బేర్న కొత్తెలింగ్ అల్లెన్ జంగడదాగి అల్లెన్ మరంగ్ బేసన సైడ్ నేతులుం బెండే అల్ల నేతులుంle బెండెన్ జంగడదాగి అల్లె మరంగ్ లంగ్తే దిర్నాలింగ్ మరంగ్ లంగ్తే గర్బెరింగ్ మరంగ్ లంగ్తే ఇజ్రెన్ కనంబ్రే కితుంగ్లింగన్ అల్లెన్ మరంగ్ లంగ్తే అనేది అల్లెన్ ఒగండిల్లి బెండెన్ కొత్తెలింగ్ నల్లెన్ గిత్తబే అబై బేనాలింగ్ నల్లెన్ ఇల్లి బెండెన్. మొదటిది మనం పిల్లవాని యొక్క శాస్త్రలు మానివేయాలి. పిల్లవాని యొక్క శాస్త్రలు మానివేయాలి. పసితరం తమన్ ఓండా బెండైతి తంబెనగితే రైతా కంబోలన్ అబై కొరంతి కంబోలం 13-11 మొదటి కొరంతి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినప్పుడు ఒక యవనస్తుడు లేకపోతే ఒక యవనస్త్రీ లేకపోతే ఒక విశ్వాసి మనం ఆత్మీయంగా వెదగాలి అని అంటే, ఆత్మీయంగా జీవించాలి అని అంటే, ఆత్మీయంగా మనం ముందుకు కొనసాగాలి అని అంటే మనం దేనిని విడిచిపెట్టాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి అనేది పౌలు చెప్తూ ఉన్నాడు. మొదటి కొరంతి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని శ్రేష్ఠులు మానివేసి తిని. గిత్తబే నేను పిల్లవాడుగా ఉన్నప్పుడు పిల్లవాని వలె నేను మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని శాస్త్రలు మానివేసి తిని. పసితరం తమని నీతిలాగామైతే ఒంబ్రింగ్లాయ్. చిన్నప్పుడు నాకు తెలియకపోయినప్పుడు నాకు చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉండేదో అలాగే ఉన్నాను. కానీ నేను ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను కాబట్టి చిన్న పిల్లల యొక్క మనస్తత్వం నేను విడిచిపెట్టాను అని అంటున్నాడు. కాబట్టి ఆయన ఆత్మీయంగా వెదగగలిగాడు. ఆయన జంగడదాగి మరంగ్లే అని అంటే కారణం ఏంటి? పసిత్రం తమని ఇదైతే అమ్డైతే అని బనుడ్డి మర్గి గనలం లేంగా నాని రంగైతే ఒగండి అయితే దేవుని గురించి మరింత ఎక్కువగా తెలుసుకున్నాడు, సువార్తను ఎక్కువగా తెలుసుకున్నాడు. తర్వాత ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. పిల్లవాని యొక్క శాస్త్రాలు మానివేసి పెద్దవాళ్ళు ఎలాగైతే ఆలోచిస్తారో, తలంచుకుంటారో అలాగనే ఆయన జీవితాన్ని కొనసాగించాడు. కాబట్టి ఆయన జీవితంలో దేవుడు ఆత్మీయంగా వెదగడానికి కృప చూపించాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనములో ఒక మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనము. కంబోల బొక్కుడి అసుడా కలుముల్లింగంతే తెల్లంగిత్తవే తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన శాస్త్రాల వలన తెలియజేయును. చూడండి, బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన శాస్త్రాల వలన తెలియజేయును. ఆయన ఎలా నడుచుకుంటున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఆయన శాస్త్రాల వల్ల మనకి తెలుస్తుంది. ఆయన ప్రవర్తన, ఆయన మాటలు. ఒక వ్యక్తి మారు మనసు పొందాడో లేదో, రక్షింపబడ్డాడో లేదో తెలుసుకోవాలంటే దేంట్లో తెలుస్తుంది? బయట మాత్రము మనం రక్షణ పొందిన వారముగానే కనిపిస్తాం, బాప్తిసం పొందుతాం. కానీ కొన్నిసార్లు మన మాటలు మార్పు ఉండదు, మన జీవితాలు మార్పు ఉండవు. కానీ దీనివల్ల మనము తెలుసుకోగలం ఒక వ్యక్తి ఇంకా మారు మనసు పొందలేదు, ఆయన మారు మనసు పొందాడా, ఎలాగ మనం తెలుసుకోగలము అని అంటే రోహితా కంబల నాగామితి నంబరి
ఆయన నడవడి కదా శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన శాస్త్రాల వలన ఆయన యొక్క శాస్త్రాల వలన మనకి తెలియజేయను ఆ వ్యక్తి మారు మనసు పొందాడో లేదు. ఒక వ్యక్తి మనము 10 మందిలో నేను మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను, ప్రభువు నమ్ముకున్నాను అంతే సరిపోదు. మన మాటలు ఎలా ఉన్నాయి, మన పనులు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, దేవునికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా, దాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. అయితే మనము దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని మనం మానివేయాలి అని అంటే పిల్లివాని యొక్క శాస్త్రలు. పిల్లివాని యొక్క శాస్త్రలు మానివేసినప్పుడు నీవు నిజంగా దేవునిలో ఆత్మీయంగా వెదగగలవు. కాబట్టి మొదట నువ్వు ఆత్మీయంగా వెదగావో లేదో తెలుసుకోవాలంటే నీ శాస్త్రాలు ఎలా ఉన్నాయి, నీ పనులు ఎలా ఉన్నాయి, నీ మాట తీరు ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, దాన్ని బట్టే నువ్వు రక్షింపబడ్డావో లేదో, ఆత్మీయంగా ఎదగగలవో లేదో అనేది మనకి తెలుసుకోవచ్చు. కనంబ్రి అలా రైతాకంబోలంటే ఒంగులు పొంగులంతే. రెండోదిగా మనం చూసినప్పుడు ఆత్మీయ వెదుగుదలలో రెండోది ఒక వ్యక్తి ఆత్మీయంగా వెదగాలి అని అంటే జంగడదగలే మరం వేసిన సైడేన్ మనలో ఏ విధంగా ఉండాలి అని అంటే మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఒక యవనస్తుడిగా, యవన స్త్రీగా, అందుకే తిమోతి పౌలు చెప్తూ ఉన్నాడు కదా, నీ యవ్వనమును ఎవరు తృణీకరింపనివ్వకము. ఎందుకు? మాటలోను ప్రవర్తనలోను నీ విశ్వాసములోను నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మాటలు జాగ్రత్త. ఒక యవనస్తుడిగా నువ్వు, యవన స్త్రీగా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఒకరితో మాట్లాడుతున్నప్పుడు, ఫోన్లో గాని బయట గాని నువ్వు ఎవరితోనైనా సంభాషణ చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు ఎలా ఉంది, జాగ్రత్త. కొన్ని మాటల్లో కూడా పాపంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. యవనస్తులు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, జాగ్రత్త. మన మాటలు జాగ్రత్త, దంగడాగోలే. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫేస్బుక్ అంటే ముఖాముఖిగా మనము ఈ రోజుల్లో యవనస్తులు ముఖాముఖిగా మనం కలవకపోయినా, ముఖాముఖిగా మనము కలిసి అడగకపోయినా, మాట్లాడకపోయినా చాలా మంది ఫేస్బుక్ లో పరిచయం అయ్యి, వాట్సాప్ లో పరిచయం అయ్యి చాలా మంది మోసపోతా ఉన్నారు. అలాగే ఒక అబ్బాయి, ఆయన డైరెక్ట్ గా కలవలేదు, డైరెక్ట్ గా అడగలేదు, డైరెక్ట్ గా సంభాషణ చేయలేదు, మాట్లాడలేదు, అడగలేదు. కానీ ఫేస్బుక్ ద్వారా పరిచయం అయి లవ్ చేసుకున్నారు. అలాగా ఫోన్లో మాట గంటల తరబడి మాట్లాడి 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 అన్నయ్య నుంచి బావ వరకు వెళ్ళిపోయి లాస్ట్కి పరిచయం అయి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఆయన జీవితం ఎలాగో పూర్తిగా ఆమెకు తెలియదు, ఆమె జీవితం ఎటువంటిదో ఈయనకి పూర్తిగా తెలియదు. చివరికి పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు, విడిపోయారు. విడాకులు కూడా వరకు వచ్చింది. మాటలు జాగ్రత్త. మన మాటలు ఎలా ఉన్నాయి కాబట్టి మనం ఆలోచన చేయాలి యవనస్తులంగా. కాబట్టి చూడండి, ఒక వ్యక్తి ఆత్మీయంగా వెదిగినటువంటి వ్యక్తి ఎలా ఉండాలి, మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి, మన నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి. అయితే చూడండి, మొదటి సామ్యులు గ్రంథములో 3వ అధ్యాయం 19వ వచనం. మొదటి సామ్యులు గ్రంథములో 3వ అధ్యాయం 19వ వచనం ఒక మాట మనం చదువుకుందాం. 40 సామ్యులు కంబోలం యాగ్య చూడాలి 19 లేగా. పెద్దవాడు కాక యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటల్లో ఏదియో తప్పిపోలేదు. చూడండి, మొదటి సామ్యులు గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనములో సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయ్యున్నందున అతని మాటలలో ఏదియో తప్పిపోలేదు. ఆయన మాటలో ఎప్పుడు ఆయన తప్పిపోలేదు.
బూతు మాటలు గాని, చెడు మాటలు గాని, అటువంటి మాటలు ఎప్పుడు ఆయన నోటంతా రానే రాలేదు. కానీ ఇప్పుడున్నటువంటి యవనస్తుల నోటి ద్వారా మనం విన్నప్పుడు ప్రతి మాట ఎలా ఉంది అనంటే, చాలా కొన్నిసార్లు వినాలా వద్దా, ఆ వ్యక్తితో మాట్లాడాలా వద్దా అన్నట్టుగా ఉంటది. కాబట్టి మన మాటలు జాగ్రత్త. సమూయేలు సమాజంలో, ఆయన జీవితంలో అనేక మంది లోకములో కూడా చాలా వరకు మనము చూసినప్పుడు ఆ అన్ని గుంపులు కలిగినటువంటి వారితో వారి మధ్య ఆయన నివాసము చేశాడు. అన్యుల మధ్య, క్రైస్తవుల మధ్య ఆయన జీవించాడు. కానీ ఆయన మాటల్లో ఎప్పటికీ తప్పిపోలేదు అని చూస్తున్నాం. మాటల్లో తప్పిపోలేదు ఎప్పుడు. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మాటలు వలన కూడా పాపము వరకు మనకి దారి తీస్తుందన్నమాట. జాగ్రత్త యవనస్తులు. మాట్లాడకూడదని కాదు, మాట్లాడాలి. తెలిసిన వారు, పరిచయమైన వారు మాట్లాడొచ్చు, కానీ ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడితే అనుకూలంగా ఉంటుంది? ఎలా జీవిస్తే అనుకూలంగా ఉంటుంది? ఎలా బ్రతికితే దానికి అనుకూలంగా ఉంటుంది? ఇక్కడ సామ్యులు యొక్క గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియో తప్పిపోలేదు. తప్పిపోకుండా అంతా ఖచ్చితంగా ఆయన జీవితాన్ని ప్రభు కొరకు జీవించాడు. అందుకే చూడండి, ఆయన కొరకు ఇశ్రాయేలు ప్రజలు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మొదటి సామ్యుల గ్రంథంలోనే 9వ అధ్యాయము 6వ వచనము. మొదటి సామ్యులు 9వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో ఈ పట్టణములో ఆ దైవజనుడు ఒకడున్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరెను. మనం ఏ మాట చెప్పినా అది నెరవేరే విధంగా ఉండాలి. సామ్యులు ఏది చెప్పాడో అదే నెరవేరింది. అందుకనే ఇక్కడ ఇశ్రాయేలీయులు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గర, ఆ సేవకుడి దగ్గర మనం వెళ్దాం. ఆయన ఏ మాట చెప్పినా అది నెరవేరుతుంది. ఆయన మాటల్లో తప్పిదము ఉండదు. ఖచ్చితంగా ఆయన మాట ఉంటది. కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్దాం, అడుగుదామని వారు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. కానీ కునిపొంగాడంగడ ఆబిర్ననైతే ఞంబిర్ద కోతే గమలా ఏంజిరే తిన్నల్లే మన సాక్ష్యము పోయింది. తంగడా గోలేం పను ఏంగండే తంగడి గోలేం పను ఏంగండే తెల్లేన్ తంగడి తరం తమ్లేన్ తంగడే గోలేన్ అనే పను ఏంగండే బెంతి గణబ్రోజన్ డేబింతి. మన మాట ఖచ్చితంగా ఉండాలి. మన జీవితం ఖచ్చితంగా ఉండాలి. నేనే పౌలాదామెతే నంబరే, నేను జీవిస్తున్న జీవితం నాది కాదు, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. ఎంత మంచి సాక్ష్యము. కాబట్టి మనం ఆత్మీయంగా జంగడదాగలే మరం వేసిన అయితే ఒకటి ఇది పసిత్రంతమన అయితే బెండైతే ఓం బెండైతే ఓండా బెండైతే పిల్లవాని యొక్క శాస్త్రలు మానివేయాలి ఫస్ట్. రెండోది ఏంటి అని అంటే, మనం ఆత్మీయంగా వెదగాలి అని అంటే, రెండోది మన మాటల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. బిర్నాలింగ్లేన్ జాగ్రత్త. మన మాటలు ఎలా ఉన్నాయి? ఒకరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు, ఫోన్లో కానీ బయట కానీ మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉంది? జాగ్రత్తగా మనం మాట్లాడాలి. జాగ్రత్తగా మన జీవితాన్ని కొనసాగించాలి. మన ద్వారా దేవునికి మహిమ రావాలి, కానీ మన ద్వారా దేవునికి అవమానము రాకూడదు. ఒక యవనస్తుడిగా, యవనస్తుడిగా మనం ఆ విధంగా ఆలోచన చేయాలి. తర్వాత ఆత్మీయంగా వెదిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, మూడోదిగా మనం చూసి మనం ముగింపులోనికి వద్దాం. మూడోది మనం చూసినప్పుడు ఆత్మీయంగా వెదిగినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే, దేవుని ప్రజల కొరకు భారము కలిగి ఉంటాడు. దేవుని ప్రజల కొరకు భారము కలిగి ఉంటాడు. నిర్గమాకాండము 2వ అధ్యాయము 11, 12 వచనాలు. యానాగో కంబోలం బాగ్వాసుడాన్ మిగ్గల్లేంగాన్ లెంతే తెగితబే. నిర్గమాకాండము 2వ అధ్యాయం
11, 12 వచనాలు. ఆత్మీయంగా వెదిగే వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే దేవుని ప్రజల కొరకు భారము కలిగి ఉంటారు. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూసెను. అప్పుడు అతడు తన జనులలో ఒక ఎబ్రియుని ఒక ఐగుప్తియుడు కొట్టగా చూసెను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడను లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాని కప్పి పెట్టెను. ఇక్కడ చూడండి, ఎవరిని గురించి ఇక్కడ కనబడతా ఉంది? మోషే గురించి కదా. మోషే ఎవరు ప్రజలను చూశాడు? తన ప్రజలు కదా. తన ప్రజలు చూసి ఏమి కలిగిందట? భారము కలిగిందంట. వారి కష్టాలను చూసి, ఇబ్బందులను చూసి, సమస్యలను చూసి ఆయన భారం కలిగిందంట. అయ్యో నా ప్రజలు. ఎప్పుడైనా నీవు నేను అటువంటి భారం కలిగి ఉన్నామా? సంఘంలో ఆరాధన చేయకుండా, ఆరాధనలో సహవాసంలో రాకుండా, మీటింగ్స్కి రాకుండా, ప్రార్థనకు రాకుండా బయట తిరుగుతున్నటువంటి యవనస్తులు చాలా మంది ఉన్నారు. అయితే ఎప్పుడైనా నీ జీవితంలో బాధ కలిగిందా? మోషే వల్లే భారం కలిగి, అయ్యో నా ప్రజలు, అయ్యో నా సంఘస్థుడు, నా సంఘంలో ఉన్న యవన స్త్రీ, అయ్యో ఆరాధనకి రాలేకపోతున్నాడు, ఎందుకు రావట్లేదు? ఎప్పుడైనా బలపరిచావా? ప్రార్థన చేసావా? ప్రభువులో నడిపించావా ఎప్పుడైనా? ఇక్కడ చూడండి, ఒక సమస్య మోషే గుర్తిస్తా ఉన్నాడు తన ప్రజల కొరకు. ఆ సమస్యను గుర్తించి ఆయన భారముతో తన ప్రజలను రక్షించడానికి ఆలోచన చేస్తా ఉన్నాడు. నీవు నేను అటువంటి ఆలోచన కలిగి ఉండాలి. మన ప్రజలు, మన సంఘం కొరకు, మన పల్లి కొరకు, మన FTBA కొరకు మనము అభివృద్ధి జరగాలి అని అంటే నువ్వు భారం కలిగి నీ ఉన్న స్థాయిని విడిచిపెట్టి ప్రభు కొరకు, నీ ప్రజల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు త్యాగము చేసి వారిని ప్రభువులో నడిపించగలవా? ప్రార్థన చేయగలవా? మోషే ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన తన ప్రజలు, ఆయన పెద్దవాడై ఏం చేస్తా ఉన్నాడు? తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూశాను. వారి భారములను చూశాడు, వారి కష్టాలని చూశాడు, వారి ఇబ్బందులను చూశాడు. ఐగుప్తులో ఫరో దగ్గర వారు బానిసలుగా దుఃఖముతో, వేదనతో, బాధతో, దాసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుని చూసి మోషే చాలా బాధ కలిగిందంట. అయ్యో నా ప్రజలు. ఆయన అప్పటికీ ఫరో కుమారుడిగా ఉన్నాడు, ఫరో ఇంటిలో ఉన్నాడు, ఆయన రాజనగర్లో ఉన్నాడు. కానీ ఆయన స్థాయిని విడిచిపెట్టి తన ప్రజల భారాన్ని చూసి, బాధను చూసి వారిని సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ విధంగా మన ప్రజలను, మన సంఘాలను, మన యవనస్తులను కాపాడడానికి వారు మార్గాన్ని తొలగిపోయి ఈ లోకములో ఆరాధన చేయకుండా పాపములో జీవిస్తున్నటువంటి యవనస్తులను, ఆరాధన చేయకుండా బయట తిరుగుతున్నటువంటి యవనస్తుల కొరకు ఎప్పుడైనా ప్రత్యేకంగా వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తావా? భారం కలిగి వాక్యాన్ని బోధించావా? భారం కలిగి వారి ప్రభువులో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? అయితే మోషే తన జీవితాన్ని త్యాగం చేస్తా ఉన్నాడు. అందుకే ఎబ్రీ పత్రిక చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 25, 26 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25, 26. ఎబ్రీ 11 అధ్యాయం 25, 26. వాక్కును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏది అనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహు
బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ మోషే గురించి మనం చూస్తున్నాం. ఆయన తన ప్రజల కొరకు భారము కలిగి వారిని రక్షించాలని ఆశ కలిగి ఉన్నాడు. సహాయం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. బాధ కలుగుతా ఉంది ఆయన జీవితం తన ప్రజలను చూసినప్పుడు. అయితే లోకములో ఉన్న ఆ స్థాయిని విడిచిపెట్టి పరలోకమందు దేవుని ద్వారా థ్యాంక్స్. ఇక్కడ మోసే గురించి చూస్తున్నా. మోసే తన లోకంలో ఉన్నటువంటి గొప్పతనం లేకపోతే ఆ గొప్పతనాన్ని విడిచిపెట్టి తన ప్రజల కొరకు భారం కలిగి సహాయం చేయాలని మరి వారితో కూడా బాధను అనుభవించాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే కింద మాటలు మనం చూసినప్పుడు ఆయన దేనికి గురి కలిగి ఉన్నాడు అని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి బహుమానం కొరకు గొప్పతనాన్ని కొరకు ఆయన ఆశించలేదు కానీ పరలోకంలో ఉన్నటువంటి బహుమానాన్ని కొరకు ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దాని మీదే తన దృష్టి ఉంచాడు. ఈ లోకంలో ఎంత గొప్పవారమైనా ఉండొచ్చు, మనం ఎంత మంచి పేరు ధనము కలిగి లేకపోతే ఎంత గొప్ప వ్యక్తులమైనా ఉండొచ్చు, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రాఖ్యాతుల కంటే పరలోకంలో మన కొరకు ఉంచబడినటువంటి ఆ బహుమానం కొరకు మనము ఆశ కలిగి ఉండాలి. మోసే మనం చూసినప్పుడు ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు తన ప్రజల యొక్క బాధను చూశాడు. భారముతో ఆయన తన ప్రజలను రక్షించడానికి సహాయం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా యవనస్తులుగా ఉన్న మన యొక్క సంఘాల కొరకు, మన యవనస్తుల కొరకు, యవన స్త్రీల కొరకు భారం కలిగి వారు ప్రభువులో నడిపించడానికి మనము ప్రయాసపడాలి. అందుకే పౌలు అంటాడు ఒక మాట చూడండి, 2 కొరింథీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో ఆయన దినదినము ఆయన భారం కలిగి సంఘం కొరకు ఆయన వేదన చెందుతూ ప్రయాసపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి 2 కొరింథీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. చూడండి ఆయన భారం అంట ఒక్క రోజుతో కాదు, 2 రోజులతో కాదు, దినదినము సంఘముల కొరకు ఆయన భారము కలిగి ఉన్నాడు. సంఘము అభివృద్ధి కొరకు, సంఘ క్షేమం కొరకు, తన ప్రజల కొరకు, విశ్వాసుల కొరకు దినదినము ఆయన భారముతో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రయాసపడతా ఉన్నాడు, కష్టపడతా ఉన్నాడు, స్వార్థ చేస్తా ఉన్నాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. నీవు నేను కూడా మన యవనస్తుల గురించి, మన సంఘాల కొరకు, యవన స్త్రీల కొరకు వారు ప్రభులో ఎదగాలని నీవు నేను కూడా ఆ భారం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఆత్మీయంగా వెదిగే వ్యక్తి ఎలా ఉంటాడు అని అంటే మొదట పిల్లవాని చేష్టలు మానివేయాలి ఫస్ట్. రెండవది ఏంటి అని అంటే మన మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. మూడవది ఏంటి అని అంటే దేవుని ప్రజల పట్ల మనం భారం కలిగి ఉండాలి. ఈ 3 విషయాలు ఆత్మీయంగా వెదిగే వారి మధ్య ఉంటది. ఆత్మీయంగా వెదగలేని వారు ఇటువంటి ఆలోచన కలిగి ఉండరు. దర్శన్ నీవు నేను ఆత్మీయంగా వెదగడానికి మనం ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి, భారం కలిగి జీవించాలి. యవనస్తులంగా, యవన స్త్రీలం. ఎందుకు అని అంటే యవనస్తులుగా ఇప్పుడు జనరేషన్లో నువ్వు నేను ఇటువంటి భారము, ఇటువంటి ప్రయాస లేకపోతే, ఇటువంటి ఆలోచనలు లేకపోతే రానున్న జనరేషన్లో మరి ఇటువంటి ప్రయాస ఉండదు, ఇటువంటి భారము ఉండదు. కాబట్టి ఇప్పుడే దేవుడు నీకు ఇచ్చిన అనుకూలతను బట్టి, సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ
నీ జీవితంలో దేవుడు ఈ లోకంలో నువ్వు ఎందుకు ఉంచాడో ఒకసారి ఆలోచన చేయి. నిజంగా నేను ఎందుకున్నాను ఈ లోకంలో అని ఆలోచన చేసేటప్పుడు మన ప్రజల కొరకు, ఈ లోకములో దేవుని కొరకు, దేవుని పని చేయటానికి మాత్రం ఈ లోకంలో మనం ఉన్నాం. కనుక ఆ యొక్క ఆలోచనను మనం గుర్తు చేసుకుని మనం ప్రభులో వెదగాలని ప్రభు యొక్క కోరిక. దర్శన్ మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క దైవ గ్రంథములో ఆత్మీయ వెదుగుదల కొరకు మనం ఈరోజు నేర్చుకున్నాం. అయితే ఆత్మీయ వెదుగుదల ఎప్పుడు వస్తుంది అని అంటే 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మనం ఆత్మీయంగా వెదగాలి అని అంటే ఈ 3 విషయాలు మనం కలిగి ఉండాలి అని మనం చూసాం. కాబట్టి పౌలు జీవితం గురించి చూసాం, సమూయేలు జీవితం గురించి చూసాం, మోషే జీవితం గురించి కూడా చూసాం. అయితే మొదట పౌలు జీవితంలో మొదట పిల్లవానిగా ఉన్నాడు, పిల్లవానిగా తలించాడు. కానీ వాటన్నిటినీ మానివేసి పెద్దవారిలా ఆయన తలంచాడు, ఆలోచన చేశాడు. రెండోది ఏంటి? సామ్యుల కొరకు ఆయన మాటలు ఎప్పుడు జాగ్రత్తగానే ఉన్నాడు, తప్పిపోలేదని చూస్తున్నాం. మాటల్లో తప్పిపోలేదు, జాగ్రత్త కలిగి మాట్లాడాడు, జాగ్రత్తగా ఉన్నాడు. తర్వాత మోషే తన ప్రజల కొరకు భారం కలిగి ఉన్నాడు. నీవు నేను కూడా అటువంటి భారం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన యొక్క వెనుకట్లో దీవించిన గాక. వసైతే గమంతో నన్ను కుటుంబే లేంతవే. Itu menadang gana ganda ite.